హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. సో May 8th మా వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకా మాకు మ్యారేజ్ అయ్యి 18 years అయింది. సో 18th వెడ్డింగ్ యానివర్సరీ అనమాట ఇది. ఇంకా మమ్మీ డాడీ ఏమంటే పొద్దున్నే లేచేసి ఇలా బాల్కనీలో కూర్చొని కొంతసేపు ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ఇంకా సుదర్శన్, టెడీ, హ్యాపీ ముగ్గురు ఇంకా పడుకొనే ఉన్నారు. పొద్దున్నే లేసేసేయండి, పొద్దున్నే హెడ్ బాత్లు చేసేసుకుందాము, 6:30 లేసేసేద్దాము అనేసి ఏదో ప్లాన్ చేశాను. కానీ అట్టర్ ఫ్లాప్ అనమాట. మంచిగా పడుకుంటున్నారు. ఇంకా నేను ఒక్కదానే లేసాను. Papa, Papa, happy marriage, Papa, happy marriage, Papa. Dada, thank you, Dada, thank you, Dada. Alu, Alu, happy marriage, Cheppamma. Hello, Alu, Papa. Alu, Papa. Hello, Pachuru. Alu. థ్యాంక్ కుట్టి, థ్యాంక్ నన్న, థ్యాంక్ చుట్టూ పాప బచ్చో బచ్చు. సమ్మర్లో కూడా బెడ్షీట్లు వేసుకునే వాళ్ళని చూసారా? మేమేమంటే ఏసీ లేకపోయినా ఫ్యాన్ హైగా పెట్టేసుకొని బెడ్షీట్ వేసుకొని, అది బెడ్షీట్ కూడా కాదు, బ్లాంకెట్స్ అనమాట, లావులాగా ఉంటాయి కదా అవి వేసుకొని మరీ పడుకుంటాం. అప్పుడే నిద్ర వస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ ఫిష్లో వాటర్ హాఫ్ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు తెచ్చిచ్చినప్పుడు కొంచెం వాటర్ వేయండి, యాడ్ చేయండి అని చెప్పున్నారు. సో మర్చిపోతూ నన్ను వేద్దామని ఇంకా ఆ రోజు ఎలాగో గుర్తుగా వేసేసాను వాటర్. సో ఇంకా వాటికి ఫుడ్ వేసేద్దాము అనేసి వేసేస్తున్నాను. టెడ్డీ, హ్యాపీ వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఇంకా ఆ ఫిషెస్ ఉన్నవి చనిపోయినప్పుడు భలే ఏడ్చారు, భలే బాధపడ్డారు కదా. సో ఇంకెప్పటికీ కొనకూడదు అనేసి ఫిక్స్ అయ్యాము. కానీ అవి మళ్ళీ అనుకోకుండా వచ్చేసాయి ఇంట్లోకి. నా మార్నింగ్ రొటీన్ మాత్రం మిస్ అవ్వకూడదు, ఏ ఒకేషన్ వచ్చినా అనేసి ఫిక్స్ అయ్యాను నేను. సో పొద్దున్నే లేసి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. సో చేస్తూ ఉన్నాను. సడన్గా డాడీ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసే టైం వచ్చేసింది అనమాట. అయిపోయింది, 7:30 అయిపోయింది. 8 కల్లా తినేస్తారు. ఇంకా ఇడ్లీ వేయాలంటే అది 15 minutes కుక్ చేయాలి కదా, అందుకే మధ్యలో వచ్చేసాను. ఇంకా ఇడ్లీ, దోశ పిండి అన్నీ ఉన్నాయి, ఇంకా వేసేద్దాము. ఇంకా పప్పు కూడా ఉండింది, డాడీ పప్పు తినేస్తాము అని చెప్పారనమాట ఇడ్లీలో. అందుకే మళ్ళీ సపరేట్గా చట్నీ చేయలేదు. టొమాటో చట్నీ కూడా ఉంది, అడిగితే అది పెడదాంలే అనుకున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసేసి తర్వాత ఏమంటే నేను ఈ రోజ్మెరీ వాటర్ ఉంది కదా, సో అది ప్రిపేర్ చేసుకున్నాను. హెయిర్కి అప్లై చేసేసుకుందాము, దాని తర్వాత హెడ్ బాత్ చేసుకుందాము అనేసి. అంటే అదొక నేను 1 hour అయినా పెట్టుకోవాలి. అలా ప్యారలల్గా ఏమంటే దోశ వేస్తున్నాను మమ్మీ కోసము, ఇడ్లీ కుక్ అవుతా ఉంది. ఇంకా అలాగే ఆ హెయిర్ మాస్క్ కూడా అప్లై చేసేసుకుంటున్నాను. నాకు ఈ మధ్య హెయిర్ ఆయిల్ అప్లై చేయడమైనా, లేకపోతే హెయిర్కి ఏదో ఒకటి అప్లై చేసుకోవడం, ఇలా వాటర్, రోజ్మెరీ వాటర్ అయినా, ఆనియన్ జ్యూస్ అయినా అలా అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకోవడం అలవాటు అయిపోతుంది. ఆల్టర్నేట్ డేస్ చేస్తూ ఉంటాను నేను హెడ్ బాత్. సో అలా అలవాటు అయిపోయింది, అందుకనేసి ఇంకా అలా చేసుకుంటున్నాను. సో రోజ్మెరీ వాటర్ మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది, యూజ్ చేయండి ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ అలా ఉంది అంటే. ఇంకా మమ్మీ డాడీకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. ఇంకా ఎక్సర్సైజ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాము. కొద్దిగా చేసేస్తాను, సడన్గా నాకు గుర్తు వచ్చి వెళ్ళిపోయాను కిచెన్లోకి. సో మళ్ళీ వచ్చి ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తున్నాను. సో మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాను, ఒక 1/2 hour చేస్తాను. మళ్ళీ నైట్ ఏమంటే వాకింగ్కి వెళ్తాను అనమాట. సో అలా చేసిన తర్వాత నుండి నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంది. ఏమంటే నాకు నేను కేర్ తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాను, సీరియస్గా తీసుకున్నాను. సో దానికోసం అనమాట ఇదంతా. పాపా గ్రీన్ టీ పెట్టా. సో ఫస్ట్ టైం అనమాట మమ్మీ డాడీ వాళ్ళు మా వెడ్డింగ్ యానివర్సరీకి ఉండడము. అసలు నిజంగా అనుకోలేదు మమ్మీ డాడీ వాళ్ళు ఉంటారు అనేసి. సో అలా ఫస్ట్ టైం ఉన్నారు మమ్మీ డాడీ వాళ్ళు. ఇంకా గ్రీన్ టీ తాగేద్దాము అనేసి నేను సుదర్శన్ గ్రీన్ టీ చేసుకొని తాగాము. దాని తర్వాత మమ్మీ డాడీ కోసం అనేసి కాఫీ ఇంకా పాలు ఇచ్చేసాను అనుకోండి. ఇంకా 11 వరకు ఇంకా ఏం అవసరం లేదనమాట మమ్మీ డాడీ కోసం ఏమైనా. హలో, సో చూస్తున్నారు కదా, ఫ్యామిలీని కేర్ తీసుకోవడం, ఫ్యామిలీని మంచిగా పెట్టడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలి, ఫ్యామిలీ మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అని చూసుకుంటూ ఉంటాం. చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం వాళ్ళకి. సో ఎంత అంటే ఒకవేళ ఎంత కష్టంగా ఉన్నా కానీ అది చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మనం చూసుకుంటూ ఉంటాము, వాళ్ళని హ్యాపీ చేస్తుంటాం. సో అట్లే
మనకి మన గురించి సెల్ఫ్ కేర్ కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి అనమాట. సో దానికి ఎంత ప్రయారిటీ ఇస్తామో దీనికి కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. ఇంకా మన సెల్ఫ్ కేర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఫస్ట్ బాగుంటే మనం ఫ్యామిలీని చూసుకోవచ్చు, అందరినీ చూసుకోవచ్చు, మనం హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో అట్లా సెల్ఫ్ కేర్ ఇంకెక్కడి నుండి స్టార్ట్ చేస్తుంది అంటే ఫస్ట్ వచ్చేసి బాడీస్ న్యూట్రిషన్ నుండి స్టార్ట్ చేసుకుంటుంది. సో నేను ఈ మధ్య ఏమంటే ఒక హెల్దీ డయట్ ఫాలో అవుదాము అనుకుని స్టార్ట్ చేస్తున్నాను. సో అట్లా ఇంకొకటి ఏమంటే అవన్నీ పక్కన పెడితే స్కిన్కి మంచి కేర్ తీసుకోవాలి. సో స్కిన్స్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఏజ్డ్ సైన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాంటివి కాకుండా ఇంకా యాక్ని ఫామ్ అవుతాయి, మార్క్స్ వచ్చేస్తాయి, పింపుల్స్ వచ్చేస్తాయి. సో ఇంకా బయట అట్లా వెళ్ళేసి వచ్చి అంటే కొందరికి తొందరగా ట్యాన్ ఫామ్ అయిపోతుంది. సో మన స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మేకప్ ఏముంది, మేకప్ చేసుకుంటాం ఒక 70% కవర్ చేస్తుందేమో, కానీ ఆ గ్లో అనేది ఫేస్లో ఆ డల్నెస్ పోవడానికి, క్లియర్గా కనిపించడానికి అదంతా దానికి కారణం ఏముంటుందంటే స్కిన్ కేర్ అనేది. సో మంచి స్కిన్స్ న్యూట్రిషన్ని ఫాలో అవ్వాలి. సో అలాంటప్పుడే మన స్కిన్ గ్లోగా కనిపిస్తుంది. సో అలా ఈ మధ్య నేను ఒక స్కిన్స్ న్యూట్రిషన్ ఫాలో అవుతున్నాను, సీరియస్గా ఫాలో అవుతా ఉన్నాను. అది మంచి రేడియన్స్ ఇస్తుంది నా స్కిన్కి, మంచి గ్లో కనిపిస్తూ ఉంది. సో అదంతా ఎక్కువ సీక్రెట్ అనమాట. నా ఫ్రెండ్ షేర్ చేసింది. సో తన ఎక్స్పీరియన్స్. సో ఇంకా నేను ట్రై చేద్దాం అనేసి ఇంకా నేను కూడా ట్రై చేశాను. మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సో నేను పక్కన వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇవ్వడం దానికంటే మనకు తెలిసిపోతుంది మన స్కిన్ గ్లోయిగా ఉందా, డల్గా ఉందా, సో ఇంప్రూవ్ అయిందా లేదా అనేది. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదా. సో అట్లా సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నప్పుడు మనకే తెలిసిపోతుంది. ఇంకా నాకు చాలా నచ్చింది, అందుకే ఇంత మీద షేర్ చేసుకుందాము అన్నట్టుగా షేర్ చేస్తున్నాను. సో ఇదే అనమాట HK వైటల్ స్కిన్ రేడియన్స్ కొలాజన్. సో కొలాజన్ అనేది ఒక పార్ట్ అనమాట మన స్కిన్కి. సో కొలాజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా దీంట్లో రియల్ కొలాజన్ పెప్టైడ్స్ ఉంటాయి, దాంతోపాటు మనకి స్కిన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మెరైన్ కొలాజన్ పౌడర్, వైటమిన్ C, వైటమిన్ E, బయోటిన్ ఉంటాయి దీంట్లో. ఇంకా దీంట్లో హైలూరోనిక్ యాసిడ్ కూడా ఉంటుంది. సో ఈ వైటల్స్ అన్నీ మనకి కలిపి మన స్కిన్కి మంచి గ్లోని ఇస్తుంది అనమాట. ఇంకా మన స్కిన్కి మంచి కొలాజన్ కావాలి అంటే జస్ట్ 1 స్కూప్ యాడ్ చేసుకోండి, కొద్దిగా వాటర్ యాడ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తాగేసేయడమే. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీని ఫ్లేవర్ వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చేసింది. ఇంకొక సర్ప్రైజ్ ఏమంటే దీంట్లో నో యాడెడ్ షుగర్, నో సైడ్ ఎఫెక్ట్స్. సో ఇట్లా నేను రోజు తీసుకుంటాను. సో 1 గ్లాస్ తీసుకుంటాను, 1 స్కూప్ యాడ్ చేసుకోండి, వాటర్ యాడ్ చేసుకోండి, అంతే, ఈజీ అనమాట. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ కేర్ విషయానికి వచ్చిందంటే చాలా ఇంపార్టెంట్ అది కన్సిస్టెంట్గా ఫాలో అవ్వడం. ఏమంటే ఒక మంచి రిజల్ట్ కోసం అలా ఫాలో అవ్వకుండా మనకి రిజల్ట్స్ కావాలంటే అస్సలు తెలీదు, మనకి రిజల్ట్స్ రావు. సో నాకు కరెక్ట్గా ఒక 2 monthsలో నీ రిజల్ట్ కనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. సో కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. సో నేను ఇంకా నా ఫ్రెండ్ని ట్రస్ట్ చేసి నేను ట్రై చేశాను, ఫాలో అయ్యాను. సో అలా మీకు కూడా నచ్చింది, నమ్మారు మీరు. సో ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా అమెజాన్లో చూసాను, చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఒక 6 lakh people రివ్యూస్ ఇచ్చున్నారు. సో చాలా మంచి ది బెస్ట్ ప్రోడక్ట్ అనిపించింది. సో నా ఒక్క ఎక్స్పీరియన్సే కాకుండా చాలామంది ఎక్స్పీరియన్స్ చూసి ఇంకా నేను కూడా మీకు ఒక్కటి చెప్తున్నాను, సజెస్ట్ చేస్తున్నాను. ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, మీరు తెలుస్తుంది మీకు అనేసి. సో ఈ ప్రోడక్ట్ లింక్ ఏమని డిస్క్రిప్షన్ పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి. సో స్లోగా రెడీ అవుదాంలే అనుకున్నాను. మొన్న మాల్లో మా డాడీ మా సుదర్శన్కి కొనిచ్చాడే ప్యాంట్ షర్ట్ ఇవే అనమాట. ఇది వచ్చి జారాలో కొనిచ్చిన ప్యాంట్, అది వచ్చేసి జాక్ అండ్ జోన్స్లో తీసుకున్న టీషర్ట్. సో ఆ 2 తీసుకున్నాడు. ఆ 2 ఎంతో అయిందని చెప్పారు, 7,500, 8,000. సో చినిగిపోయింది, మాసిపోయింది అనమాట. బాగా చూపి బాబా పాపం డాడీకి. ఎక్కడ చినిగిపోయింది? సుదర్శన్ పేరు అనేసరికి టోన్ జీన్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాడేమో సుదర్శన్ అనుకుందంట మమ్మీ. ఇంకా ఇవి వచ్చేసి రెడీగా నీట్గా పెట్టేశాను. ఏమంటే మేము బాత్ చేసిన తర్వాత నీట్గా ఇవన్నీ వేసేసుకోవాలనేసి. ఇంకా వెడ్డింగ్ యానివర్సరీకి నేను కాంబో తీసుకున్నాను, నాకు రెడీ యాపీకి. సో ముగ్గురికి ఒకటే కలర్ కాంబినేషన్ డ్రెస్సెస్ అనమాట. నాకు శారీ, బ్లౌజ్ తీసుకున్నాను. రెడీ యాపీకి లెహంగా చోలీ చేశాను, అంటే లంగా జాకెట్ టైప్ ఉంటాయి కదా, సో అట్లాంటివి. ఇంకా టిష్యూ శారీస్ ఇప్పుడు ఫ్యాషన్ కదా, సో అలా నా దగ్గర ఇంకా టిష్యూ మోడల్ అంతగా లేవు. సో ఇది తీసుకుందాము, ఈ కలర్
లైట్ ఏమంటారు పర్పులిష్ కలర్ అనమాట. ఇంకా దానికి మళ్ళీ మనం బార్డర్ తీసుకొని తర్వాత వచ్చేసి మధ్యలో ఫ్లవర్స్ వర్క్ వేసుకోవడం. సో అట్లాంటివన్నీ చేపించుకున్నాను. ఎలా అంటే శిరీష అని చెప్తుంటాను కదా, తన దగ్గర చేపించుకున్నాను. చాలా బాగా చేశారు. ఇంక కరెక్ట్ టైంకి పంపించింది. ఎట్లా కరెక్ట్గా అసలు రాదేమో అనుకున్నాను. ఇంకా సుదర్శన్ కోసం దానికి మ్యాచింగ్ అవుతుంది కదా అన్నట్టుగా నేనేమంటే మ్యాచింగ్ ఒక షార్ట్ అండ్ ఒక టీషర్ట్ వేసి పెట్టాను. ఇంకా జ్యువెలరీ నేను తీసుకుంది వెడ్డింగ్ యానివర్సరీ కోసం అనేసి, ఇంకా పూజలో పెట్టి మళ్ళీ వేసుకుందాం అనేసి అక్కడ పెట్టాను. సో మా డ్రెస్సింగ్ అయిపోయింది, స్నానం చేసుకుని వచ్చేసాము. ఇంకా కొద్దిసేపట్లో రెడీ అయిపోయి పూజ చేసుకోవాలి. ఈ లోపల ఏమంటే హ్యాపీకి ముగ్గేరా హ్యాపీ అనేసి అన్నాను. అసలు టైమే లేదు, అదేందో అలా జరిగిపోయింది. అసలు రెడీ అవుతాము మళ్ళీ మేము ఏమంటారు తెచ్చుకున్నందుకైనా కొనుక్కున్నందుకైనా ఆ శారీ ఆ డ్రెస్సెస్ కనీసం వేసుకుందాము అన్నట్టు దానికే రెడీ అయినట్టు అనిపించేసింది ఆ రోజు నాకు. అట్లా ఏదో సంథింగ్ అలా అంటే ఏమంటే సుదర్శన్ హుషారుగా లేడనమాట, ఏదో డల్గా ఉన్నాడు. అందుకనేసి నాకు కూడా అంత ఏమంటారబ్బా అంత హ్యాపీగా చేసుకోవాలి అన్న ఫీలింగే లేదు. జస్ట్ కానీ అప్పటికి లేదు ఇలానే ఉంటే లేజీగా ఇలానే కూర్చొని ఉంటాము, లేదు ఈ ఫెస్టివల్ లాగా చేసుకోవాలి మంచిగా అన్నట్టుగా స్టార్ట్ చేశాను. ఇంకా మీ అందరికి తెలిసిందే నేను ప్లాన్డ్గా అలా ఏమి చేసుకోను. ఒకవేళ ప్లాన్ చేసంటే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సో ఎలా జరుగుతూ ఉంటుందో అదే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఆ రోజు కూడా ఎలా అవుతా ఉందో అలానే కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాను. అది మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇంకా అది కాక ఫస్ట్ టైం అనమాట బెంగళూరులో వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవడం మేము. ఇంకా నేను ఇలా మ్యారేజ్ డేకి అన్నట్టుగా శారీ కొనుక్కున్నాను చెప్పాను కదా, పట్టు శారీ ఒకటి. సో దానికి నేను బ్లౌజ్ ఇచ్చున్నాను స్టిచ్చింగ్కి. సో అది అప్పటికి కుదరలేదు అనమాట. అందుకనేసి ఇంకా నేను వేరే శారీ ఇంకా ఇది వేసుకునేద్దాము అనేసి అనుకున్నాను. సో ఇట్లా అయిపోయింది దాని గురించి. మా సుదర్శన్కి ఏమంటే ఎందుకో తెలియదు ఆ రోజు చాలా డల్గా సీరియస్గా కోపంగా అలా ఉన్నాడు. ఆఫీస్ టెన్షన్ కూడా ఉండొచ్చు, అంటే కొంచెము టెన్షన్ ఉంటుంది కదా. సో అట్లా ఇంకా ఆ రోజు ముందు రోజే అవుటింగ్ వెళ్ళున్నాడు సుదర్శన్ అందరితో ఆఫీస్లో. సో అక్కడ ఏదో తిని ఆ రిసార్ట్లో అట్లా వచ్చాడు. సో కొంచెం డల్గా ఉన్నాడు, అంటే కొంచెం నొప్పులుగా ఉన్నాయి అలా అంటూ ఉన్నాడు. ఆఫీస్కి వెళ్ళాడు అంటే వెళ్ళేసి వచ్చినప్పుడు నుండి ఇంకేదో ఒకటి బాగుండదు అనమాట మా సుదర్శన్కి. ఆ వీక్ అంతా అలానే ఉంటుంది. ఇంకా నేను పట్టీలు మెట్టెలు కొనిమని చెప్పేసి అడుగున్నాను కదా, కొనిలేదు. సో ఇంకా నేను అడగలేదు, ఇంకా గమ్మగా అయిపోయాను. మా డాడీ ఏమంటే కొనుక్కుంటానని చెప్పావు కదమ్మా, మేము కొనియాలి కదమ్మా, కొనుక్కోమా పోయి సుదర్శన్తో వెళ్ళి అంటూనే ఉన్నారు. కానీ మా సుదర్శన్ కుదరడమే లేదు. నేను కూడా ఏం అడగలేదు సుదర్శన్ దాని తర్వాత. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా. ఇంకా ఆ జ్యువెలరీ అంతా అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా అక్షంతలు కలుపుకున్నాను. మమ్మీ డాడీ ఉన్నారు కదా, మమ్మీ డాడీ దగ్గర అక్షంతలు వేయించుకున్నాం. ఫస్ట్ టైం అనమాట మ్యారేజ్ అయిన తర్వాత అక్షంతలు వేయించుకున్నాను మా మమ్మీ మా డాడీ దగ్గర. చాలా డిఫరెంట్గా ఉండింది ఆ ఫీలింగ్, ఏమో ఒక డిఫరెంట్ ఫీల్ ఉండింది. ఎప్పుడు అక్కడ ఇంటి దగ్గర ఆంటీ దగ్గర వేయించుకుంటూ ఉంటాను అంతే. సో ఇక్కడ ఏమంటే ఈసారి మమ్మీ డాడీ దగ్గర ఇయరే డిఫరెంట్గా ఉంది కదా, అసలు ఎప్పుడు జరగనివన్నీ జరుగుతూ ఉన్నాయి అనేసి అనిపిస్తూ ఉండింది. ఇంకా సుదర్శన్ అయితే బుజ్జు నువ్వు వేయించుకో బుజ్జు నేను రాను అంటానే ఉన్నాడు. ఇంకా సరే బాబా నీ ఇష్టం, నువ్వు రాకపోతే పర్వాలేదు నేను వేయించుకుంటాను అనేసి అన్నాను. మరి లాస్ట్లో ఎందుకు వచ్చాడో మాకు తెలీదు, వచ్చి జాయిన్ అయ్యాడు అక్షంతలు వేయించుకోవడానికి. అంటే కొంచెం మొహమాటంగా ఉంటుంది మా సుదర్శన్కి ఇలాంటి విషయాల్లో. ఇంకా నేను కూడా అక్షంతలు వేయించేసుకున్నాను సుదర్శన్ దగ్గర. బాబా ఫొటోస్ తీ బాబా ప్లీజ్ బాబా అనేసి అన్నాను. ఇంకా మర్చిపోయాను ఏమంటే జ్యువెలరీ తీసుకొని వేసేసుకున్న తర్వాత ఫొటోస్ తీసుకుందాం కదా అనేసి. ఇంకా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను నేను తీసుకున్న జ్యువెలరీ అక్కడ. ఇంకా మమ్మీ డాడీ ఇచ్చిన రింగ్ నాకు చాలా నచ్చింది. ఏమంటే లక్ష్మీదేవి కదా, అది చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది, సింపుల్గా ఉంది, క్యూట్గా ఉంది. సో అది వేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఇంకా బ్లాక్ బీట్స్ చైన్ కొనిచ్చాడుగా మా సుదర్శన్, సో అదొకటి. ఇంకా బ్రేస్లెట్ కొనిచ్చాడుగా, అదొకటి అనమాట. ఇంకా బ్రేస్లెట్ అయితే సుదర్శన్ అసలు నచ్చనే లేదు, ఏదో కొనిచ్చాడు. ఇంకా ఆ కోపం కూడా ఉంటుంది మా సుదర్శన్ కొద్దిగా నా మీద. అదేంటో తెలియదు అసలు ఎందుకు అలా ఉంటాడు, గోల్డ్ అంటేనే పడదు మా సుదర్శన్కి. సో అట్లా కోపంగా సీరియస్గా ఒకసారి మూడ్ పాడైపోయిందంటే అలానే మూడీగా ఉంటాడు. మళ్ళీ మంచిగా అయిపోడు, తొందరగా అయిపోడు అనమాట. చాలా సెన్సిటివ్ అనమాట మా సుదర్శన్. ఇంకా ఇక్కడ ఏమంటే సరే ఫొటోస్ తీ బాబా మా ముగ్గురికి అని చెప్పేసి అడిగాను. చాలా పని ఉంది, ఒక పక్క టెన్షన్ ఉంది, వంట చేయాలి, టైం అయిపోతూ ఉంది, అయ్యో ఎందుకులేండి. అయినా కానీ ఇంకా మళ్ళీ రెడీ అవుతామా లేదు కదా, ఎట్లో పనిలో పని పూజకి అన్నట్టుగా రెడీ అయ్యాం కదా అనేసి గబగబా ఇంకా ఫొటోస్ తీసుకున్నాము. సో నాకైతే చాలా నచ్చింది ఈ శారీ, బ్లౌజ్, ఇంకా టెడ్డీ హ్యాపీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయి, అసలు నేను జస్ట్ మెజర్మెంట్స్ తీసి పంపించాను తనకి పర్ఫెక్ట్గా. మళ్ళీ నేను ఎక్కడ ఆల్టరేషన్కి ఇవ్వలేను అని తెలిసి కరెక్ట్గా కుట్టి పంపించేసింది అనమాట శిరీష. సో చాలా థ్యాంక్స్ చెప్పాలి తనకి, టైంకి పంపించేశారు అసలు.
సో తను పంపించింది కాబట్టి ఇంకా ఆ రోజు ఆ డ్రెస్సెస్ వేసుకోగలిగాం మేము. లేకపోతే నాకు ఏ శారీ సుదర్శన్ కొనిచ్చిన శారీకి కూడా బ్లౌజ్ కుట్టించుకోవాలి కదా, ఇంకా దాన్ని కట్ చేయించాలి. అబ్బాబా ఎందుకు చాలా వర్క్ ఉంటుంది. అందుకే మా డాడీ అందుకే మా డ్రెస్ కొనిపించేసుకుంటే నువ్వు హ్యాపీగా వేసేసుకోవచ్చు కదా, సుదర్శన్ కొన్ని ఇచ్చిన డ్రెస్ వేసుకున్నాను అనేసి హ్యాపీగా ఉంటుంది కదా అంటా ఉన్నారు. ఏమో లేని డాడీ డ్రెస్సెస్ చాలా ఉన్నాయి అందుకని శారీస్ తీసుకున్నాను అనేసి చెప్పాను. ఇంకా హ్యాపీకి ఏమంటే ఇవి టెడ్డీవి అనమాట కమ్మలు హ్యాపీకి వేసాను. ఆ నెక్లెస్ ఇంతలో ఏమంటే హ్యాపీకి ఏం వేయలేదు, పడేసుకుంటుంది కదా అనేసి. మమ్మీ ఈ లోపల మమ్మీ నెక్లెస్ ఉంటే అది వేసి పెట్టి పంపించింది, అందుకనేసి చూపిస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేయాలి, టైం అయిపోతూ ఉంది. ఇంకా రోజు టెడ్డీ చికెన్ బిర్యానీ చేసి అనేసి అడుగుతానే ఉన్నింది. సరే నేను చేస్తాను నా స్టైల్లో పలావ్ లాగా చేసేద్దాం, సుదర్శన్ బిజీగా ఉన్నాడు కదా అనేసి గబా గబా వెళ్ళాను. శారీ మార్చుకునే అంత టైం కూడా లేదు పాపం. డాడీ వాళ్ళు 1 కల్లా తినేస్తూ ఉంటారు, ఆకలేస్తూ ఉంటుంది. అప్పటికి ఫ్రూట్స్ కట్ చేసి మమ్మీ ఇస్తానే ఉంది, తింటానే ఉన్నారు. అయినా కానీ తొందరగా టైం పెట్టేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట. లేకపోతే అయ్యో టైం అయిపోతా ఉంది అనేసి టెన్షన్ పడుతూనే ఉంటాను. ఇంకా శారీలోనే నేను ఆ యాప్రాన్ వేసేసుకొనేసి గబగబా స్టార్ట్ చేసేసాను. బిర్యానీకి ఏమేమి కావాలి అని కొన్ని తెప్పించుకొని ఇంకా ఏ అకేషన్ జరిగినా అంటే బర్త్డేస్ జరిగినా ఏది జరిగినా బిర్యానీ చేసుకుంటూ ఉంటాం. మెయిన్గా సుదర్శన్ చేస్తుంటాడు. సుదర్శన్ ఎంత బిజీగా ఉన్నా కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రం పాపం పక్కా చేసి పెడతా ఉంటాడు, మళ్ళీ వర్క్ చేసుకుంటూనే ఉంటాడు. సో అట్లా హెల్ప్ చేస్తూ ఉంటాను మధ్యలో నేను. ఈసారి ఏమంటే సుదర్శన్కి అంత మూడ్ లేదనిపించింది, ప్లస్ ఏదో టెన్షన్స్ ఉన్నాయి అనిపించింది. అందుకే నేనే చేద్దామని నేనే అన్ని తెప్పించుకొని చేయడం స్టార్ట్ చేశాను. వచ్చేసాడు మా సుదర్శన్. మీటింగ్ అయిపోయిందిలే బుజ్జు, ఇంకొక మీటింగ్ ఉంది అది క్యాన్సిల్ అయింది అని చెప్పేసి వచ్చి ఇన్వాల్వ్ అయిపోయాడు. లేదు బాబా నేను చేస్తాను వెళ్ళు అనేసి అన్నాను, అయినా వినలేదు, మళ్ళీ వచ్చాడు. సో వచ్చి ఇంకా చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు. లేదు రివర్స్ అయిపోయింది, సుదర్శన్ బిర్యానీ చేస్తున్నాడు, నేను హెల్ప్ చేస్తున్నాను సుదర్శన్కి. ఇంతలో ఏమంటే డాడీకి ఆకలేస్తూ ఉంది అనేసి మమ్మీ పపాయా కట్ చేసింది. సో నాకు కూడా కొన్ని ఇచ్చింది తినమని. చాలా నీరసం అయిపోయింది అప్పటికే అసలు. ఎసు వేయకుండా రైస్ వేసేసాడు. ఉడకదు ఇంకా రైస్. మా వెడ్డింగ్ యానివర్సరీకి స్పెషల్ బిర్యానీ సుదర్శన్ బిర్యానీ. 3 గ్లాస్ రైస్ వేసాను బా. పని చేస్తాం, బాయిల్ చేసేసేద్దాం కొంచెం వాటర్ బాగా వేడిగా కావాలి. మా సుదర్శన్కి కరెక్ట్ టైంలో ఒక మంచి ఐడియా వచ్చింది. హాట్ వాటర్ వేద్దాము, వేడి చేసిన వాటర్ అనేసి వచ్చింది. అంటే మర్చిపోయి రైస్ వేసేసాడు. నార్మల్గా ఎసురు వేసుకొని దాని తర్వాత దాంట్లో రైస్ వేస్తారు కదా, అలా కాకుండా రైస్ వేసేసాడు. సో ఉడకదేమో అనేసి డౌట్ వచ్చేసి కరెక్ట్గా ఈ ఐడియా వచ్చింది. ఇంకా వేడి నీళ్ళతో సేమ్ మెజర్ చేసుకొనేసి ఇంకా అలా వేసుకున్నాడు. ఇంకొకటి ఉంది ఫ్లేమ్ పెద్దది ఒకటి, ఆ బర్నర్ ఏమంటే పని చేయట్లేదు. సో అందుకనేసి ఇంకా చిన్న దాంట్లో చేసుకుంటున్నాం. సో ఇట్లా హాట్ వాటర్ వేసినందుకు కొంచెం అడ్వాంటేజ్ అయిందనమాట. ఏమంటే తొందరగా కుక్ అయిపోయింది, లేట్ అవుతుందేమో చాలా అనుకున్నాము. సో అలా కాకుండా కరెక్ట్ టైంకి కుక్ అయిపోయేలాగా చేసుకున్నాము. అమ్మాయి కరెక్ట్ టైంకి మంచి ఐడియా వచ్చింది అనిపించింది. ఏమంటే మొన్న మమ్మీ బర్త్డే రోజు బిర్యానీ చేశాడు కదా మా సుదర్శన్. సో అప్పుడు ఏమైందంటే అది ఫ్రైడ్ ఆనియన్స్ చేయడంలో ఎక్కువ ఆనియన్స్ ఆయిల్ బాగా కాగింది, వేసాడు, అది పొంగిపోయింది అన్నమాట, ఇట్లా పడిపోయింది. సో ఆ బర్నర్ అంతా పాడైపోయింది. సో అందుకనేసి ఇంకా అప్పటి నుండి అది వర్క్ అవ్వట్లా. ఇంకా క్యాఫ్ వాళ్ళకి కాల్ చేసి ఇంకా అపాయింట్మెంట్ తీసుకున్నాము. వాళ్ళు ఒక 2 డేస్లో వస్తారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత రిపేర్ చేస్తే మళ్ళీ అది యూస్ చేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ నైట్ డ్రెస్ మార్చేసాను చూసారా. ఏమంటే ఆ నైట్ డ్రెస్ వేసుకున్నానే దానిపైన అంతా ఇది పేస్ట్ చేస్తున్నాము, టొమాటో ప్యూరీ ఇంకా ఆనియన్ పేస్ట్ లాగా, అలా అదంతా నా పైన పడిపోయింది, మసాలా అంతా ఇంకా గలీజ్ అయిపోయింది అనేసి గబగబా తీసేసి ఇంకా వేరే డ్రెస్, ఇది కొత్తది కొనుక్కున్నాను. నువ్వు నవ్వుతున్నావు. నేను నవ్వలా, స్మైలింగ్ ఫేస్. అంత వద్దు, నవ్వేసేయి. అంటే జోక్స్ వస్తూ ఉంటాయి కానీ మనం లాఫ్ చేయకూడదంట, కంట్రోల్ చేసుకోవాలి. ఎవరు కంట్రోల్ చేసుకుంటే వాళ్ళు విన్ అంట. సో అది కొంతసేపు హ్యాపీతో కూర్చొని ఆడాను. దాని తర్వాత బిర్యానీ వచ్చేసింది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో వావ్ అనిపించింది అసలు నిజంగా. అంటే నేను నార్మల్ సోనా మసూరి రైస్తో చేసేద్దాము అనుకునేసి నానబెట్టేసుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. బాస్మతి రైస్ వేస్తే ఇంకా బాగా వచ్చింది. సాల్ట్ ఉందా?
సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది సాల్ట్ అంతా. అది కొద్దిగా మెత్తగా ఉంది రైస్. వాటర్ తక్కువ వేసావు బాబా. సరిపోయింది బుజ్జు, చాలులే తినేద్దాం. వాటర్ ఎక్కువ. శుక్క నువ్వు ఎంత సన్నగా ఉన్నావు తెలుసా? నేను నీకంటే సన్నగా అనిపించాను ఈరోజు నాకు ఎందుకు ఫస్ట్ టైం. ఆ ఫోటోలో ఒకటే కదా బాబా, అంటే సన్నగా ఉంటే ఇష్టమే కదా. సన్నగా ఉన్నావు, కానీ నాకంటే సన్నగా ఉండడం ఇష్టం. నార్మల్ ప్లేట్స్ లాగా చేస్తున్నావు. కింద పడేయకుండా ఏది చెయ్యరా. సరే ఇంకోటి ఇంకా చెప్తున్నాను, కింద పడేయకుండా ఏది చేయలేడు మా సుదర్శన్. అది ఎందుకో అట్లా అర్థం కాదు. నేను ఎంత జాగ్రత్త పరురాలనో నాకు క్వైట్ ఆపోజిట్ అనమాట మా సుదర్శన్. అది ఖచ్చితంగా పడుతుంది. అయ్యో పడకుండా చేద్దాం అనుకుంటాడు, కానీ పాపం సుదర్శన్ వల్ల కాని పని అనమాట అది. సో అప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఇంకా ఫస్ట్ అయితే మమ్మీ డాడీకి పెట్టేశాను. సుదర్శన్ ఎప్పుడు వచ్చి ఇన్వాల్వ్ అయ్యాడో కుకింగ్లో అప్పుడు నాకు ప్రాణాలు లేసి వచ్చినట్టు అయిపోయింది. కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నాను నేను. అంటే ఒక పక్క సుదర్శన్ అట్లా ఉన్నాడే. అంటే మేము చాలా బాగా చేసుకుంటూ ఉంటాం కదా ఫెస్టివల్స్ కానీ ఏదైనా కానీ. డాడీ మా వ్లాగ్స్ చూస్తుంటారు మమ్మీ డాడీ వాళ్ళు. అదేమంటే ఈరోజు ఎట్లా ఉంటే మమ్మీ డాడీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, అయ్యో మా దగ్గర ఫస్ట్ టైం ఉంటున్నారు కదా డాడీ వాళ్ళు, మేము సరిగా చేసుకోలేకపోతున్నామే. అంటే నేను సుదర్శన్ బిజీగా ఉన్నాడు అవన్నీ అవన్నీ తెలుసుకుంటారు. అయినా కానీ ఎక్కడో ఎందుకో పాపం వీళ్ళు సరిగా చేసుకోవట్లేదు, వ్లాగ్స్లో వాళ్ళు చేసుకుంటారే అలా అనుకుంటారేమో, మమ్మీ డాడీ వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చాలా టెన్షన్ పడ్డాను కొద్దిగా. సుదర్శన్ ఎప్పుడు వచ్చి ఇన్వాల్వ్ అయ్యాడో అప్పుడు హ్యాపీ వేసింది. అంటే పేరెంట్స్ మన ఇంట్లో ఎవరి పేరెంట్స్ అయినా కానీ, ఇప్పుడు సుదర్శన్ పేరెంట్స్ అయినా నా పేరెంట్స్ అయినా ఎవరి పేరెంట్స్ అయినా ఉన్నప్పుడు ఇలా కొంచెం మనకి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఏదైనా ఫైటింగ్స్ జరిగినా కాంప్రమైజ్ అవుతూ వాళ్ళ ముందైనా కొంచెం మంచిగా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. లేకపోతే వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారో, వాళ్ళకి ఎక్కడ ఏమనిపిస్తుందో అని కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. అక్కడ ఏం జరగదు కానీ అలా ఫీల్ అయిపోతారు పెద్దవాళ్ళు కదా. సో అలా ఉండకుండా ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటాను నేను ఎప్పటికీ. ఒకవేళ నేను నా కోపం సుదర్శన్ ఏది చేయకుండా ఉండడు, నేను ఏది చేయకుండా ఉండను. అంటే కోపం రంపించే పనులు ఏదో ఒక సంథింగ్ జరుగుతాయి కానీ మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ నార్మల్గా అయిపోతూ ఉంటాం. అంటే ఎక్కువగా అంటే ఎవరు లేనప్పుడు కొంచెం అది 2 days పడుతుంది అలిగి మళ్ళీ మాట్లాడుకోవడం అట్లాంటివి. ఇంకా ఇలా అందరితో ఉన్నప్పుడు అలాంటివి జరగవన్నమాట, మంచిగా అయిపోవాలి. సో అలా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవీ లైట్ ఇవి బ్యాండ్స్ ఏమంటే నేను మళ్ళీ ఆర్డర్ చేశాను. ఇది ఈజీ అనమాట, టైట్గా చేసుకోవచ్చు, లూజ్గా చేసుకోవచ్చు, నాట్ వేసేది కాదు. అది హ్యాండ్స్కి ఇంతకుముందు టెడ్డీకి ఉన్నింది, అది ఊడిపోయింది అనేసి తెప్పించాను. టెడ్డీకి యాపీకి ఇద్దరికి చాలా బాగున్నాయి. ఇది కావాలంటే మీకు లింక్ పెడతాను, అమెజాన్లో ఇచ్చాను, అమెజాన్లో తీసుకున్నాను. ఇంతకుముందు ఏమంటే మీషోలో తీసుకొని ఉన్నాను, నేను మర్చిపోయి అమెజాన్లో అని చెప్పాను. అది మళ్ళీ సరే ఆ లింక్ అయినా పెడదాం అనుకుంటే అదేమంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. సరే అవుట్ ఆఫ్ స్టాక్ అయినా పర్వాలేదు, లింక్ వస్తుంది ఏమంటే లింకే రావట్లే, కనిపించట్లే అసలు. అలా అందుకే మీరు అందరూ అడిగినా కానీ పెట్టలేకపోయాను. సో కావాలంటే మీకు ఈ లింక్ ఇస్తాను. ఇది ఓన్లీ ఈవీల్ అయి ఉంటుంది. ఇదే బాగుంది నాకు తెలిసి, ఇదే నచ్చింది నాకు వాటికంటే. డీసెంట్గా చాలా బాగుంటుంది. హ్యాండ్కైనా కట్టుకోవచ్చు, లెగ్స్కైనా కట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు ఇది. అండ్ ఈజీ కూడా కట్టుకోవడము, నాట్ వేసుకోవడము, అది ఊడిపోవడం. వీళ్ళ కాళ్ళకి వేసాను కదా మమ్మీ, అది మళ్ళీ ఊడిపోయి మళ్ళీ వేయడానికి నాకు టైం లేక అట్లే పెట్టేస్తున్నాను. ఇంకా డాడీ ఏమంటే నాకు ఇది క్యాష్యూ నట్ అంటే చాలా ఇష్టము. అది ఫ్రై చేస్తారు కదా గీ వేసి పెప్పర్ పౌడర్ వేసి, సో అట్లాంటి తింటుంటాను ఎప్పుడైనా కొద్ది కింద వెండింగ్ మిషన్లో అంటే తెప్పించుకొని తింటుంటాను. అది డాడీ చూశారు. ఇంకా డాడీ అంటే అప్పటి నుండి ఏమంటే ఇవి ఇంకా బాగుంటాయి, డాడీకి కూడా ఇష్టం అనమాట. అందుకనేసి ఈ డాడీ ఏమేమి తింటా ఉండేదో ఆ బ్రాండ్ది తెప్పిస్తూ బాగుంటుంది చూడమ్మా అనేసి అన్నారు. ఇక్కడ ఏమంటే మా సుదర్శన్ మీటింగ్లో ఏమంటే ఫినాన్షియల్ అడ్వైజర్ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడారంట. ఏమంటే గోల్డ్ కొనకూడదు అన్నారంట. ఇన్వెస్ట్మెంట్ కోసం కావాలంటే బాండ్స్ కొనుక్కోవాలి. ఎవరికి బాండ్స్ ఏమైనా వేసుకొని తిరుగుతారా? సో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే గోల్డ్ మీద తప్ప ఏదైనా చేసుకోవాలంట, గోల్డ్ మీద మాత్రం పెట్టద్దు అనేసి వాళ్ళ డైరెక్టర్ కాదు ఫినాన్షియల్ అడ్వైజర్ అంటారు కదా, సో వాళ్ళు చెప్పారంట. అంటే డైరెక్టర్ వచ్చిన్నారు సుదర్శన్ వాళ్ళ ఆఫీస్కి, వాళ్ళ డైరెక్టర్. సో యూఎస్ నుండి వచ్చినారు. ఒక 1 week నుండి సుదర్శన్ డైలీ స్కూల్ కాదు ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇది ఈరోజు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగారన్నమాట పర్మిషన్. సో అది ఇంకా కరెక్ట్గా వాళ్ళు ఈ గోల్డ్ గురించి ఫినాన్షియల్ ఉంటాయి కదా, సో వాటి గురించే స్టార్ట్ చేశారు చెప్పడం. ఇంకా నాకు చెప్తా ఉండేసరికి నాకు కోపం వచ్చేసింది అసలు. కానీ ఆనందం ఉంటుంది కదా బాబా, ఆనందమే కదా బాబా హెల్త్.
హెల్త్ ఇంపార్టెంట్ కదా బాబా, హ్యాపీగా ఉంటే హెల్తీగా ఉంటాము. చాలా దొక్కటి నీకు అంతే కదా. మీరు చెప్పండి, ఇన్వెస్ట్ చేయాల్సినవి చేయాలి, ప్రాపర్టీస్ మీద చేయాలి, సో ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద చేయాలి. కానీ లేడీస్కి గోల్డ్ ఉంటేనే కదా రెస్పెక్ట్ ఉంటుంది. తర్వాత ఏమంటే కొద్దిగా అయినా ఉండాలి కనీసము. అసలు నాకు అవంతా నేర్పించిందే మీరందరూ. నేను ముందు నాకు గోల్డే ఇష్టం లేదు అలా ఉండేదాన్ని, కానీ మీరందరే నాకు గోల్డ్ కొనుక్కో ఆశ, 2 పిల్లలు ఉన్నారు అనేసి నేర్పించారు. ఇంకా నేను తెలుసుకున్నాను నలుగురిలో తిరిగినప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు గోల్డ్ ఎంత ఇంపార్టెంట్ అన్నట్టుగా. అది మనకి యూజ్ కూడా అవుతుంది అనిపించింది. గోల్డ్ కొంటే ఎందుకు లాస్ అవుతాం, అది ఎంతసేపటికి మనకి అవసరం అనేసే కొంటామా? How can I stop my wife going for purchasing a gold? So she always tell like purchase a gold for an investment purpose. What you're saying is happiness cost. So that is the cost you're paying for your happiness. yeah. It's very hard one. So then if I know the answer for that question, that I will be a believer. So yeah, I mean it's the cost of happiness. That's it. Yes. Very costly happiness. Thank you so much. So then you guys thank you. Bujju, same answer Bujju. Thank you. Bujju, విన్నావా అమ్మ ఎక్కడరా? కాస్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అండి బుజ్జు. చెప్పాను కదా బాబా, నీకు నా హ్యాపీనెస్ ముఖ్యం కాదు, డబ్బులే ముఖ్యం నీకు. చూడు నన్ను ఏమా ఆ బాబాకి మనీయే ఇంపార్టెంట్ ఏటా, నేను కాదు. నా పైన ఇచ్చామని ఎంత బ్యాడ్ బాబా నువ్వు అసలు. బాగా బుద్ధి టెడ్డా బాగా బుద్ధి చెప్పాడు అంకుల్. ఇవ్వండిరా, నేను ఇస్తాను లేదా? ఏం బుజ్జు నువ్వు పొట్టి పెట్టు పెట్టేసా. వాళ్ళ ఆన్సర్కి డిసప్పాయింట్ అయిపోయాడు రే బాబా. నా మీద కోపం చూపిస్తున్నాడు. ఆ డైరెక్టర్ ఫోన్ నెంబర్ ఉంటే ఆయన ఫోన్ చేసి నా మీద కోపం చూపిస్తున్నాడు. అంటే నీకంటే మంచోళ్ళు ఉన్నారు బాబా లోకంలో. నువ్వు ఒక్కడివే అనేసి పొగుడుకుంటా ఉంటాను. జరుపు బాబా జరుపు. బాబా ఎడా బిస్కెట్స్ తెచ్చివా, ఉస్మానియా బిస్కెట్స్. బాబా ఇది కొట్టి ఆ డైరెక్టర్ అంకుల్ ఉంటే బాగుండేదిరా పాప, ఆయనకి ఇచ్చుంటాను టీ. ఈడొకడు ఈడు చూడు బాబా, ఆ రీల్ని వదలట్లేదు, పర్మనెంట్ అనుకుంటూ. ఓపెన్ చేసి 2 వేయి నాన్న దాంట్లో. 2 వే బాబా. తింటావా బిస్కెట్స్? మాట్లాడతాం గబక్క నుంచి ఫోన్ ఎత్తుకున్నావు. వాడు వెళ్ళాడు, కూర్చుంటాడు. నువ్వు అప్పుడే ఎందుకు చేస్తున్నావు? మాట్లాడతాడు చెప్పలేదు. నువ్వు అక్కడ టీ పెడతావు పప్ప, ఇట్స్ ఆల్ ఫైన్ 1 పాయింట్ అని చెప్తా ఉన్నారు చూడు. అప్పుడు గబగబ మాట్లాడుతున్నాడు, గబగబ వచ్చి ఫోన్ చేసాడు. నీకు తెలుసు అనుకున్నావు తెలుసు పాపం నన్ను సీరియస్ గా ఇంటున్నారు. ఏం క్వశ్చన్ ఏమి పాపం టెడ్డీ హ్యాపీ వాళ్ళు సుదర్శన్తో ఉన్నట్టే ఉంటారు. సుదర్శన్ దగ్గర కొనిచ్చుకుంటుంటారు, మంచిగా ఉంటారు. కానీ నన్ను ఏమైనా అన్నాడే అనుకోండి, సుదర్శన్ ఏమైనా అన్నా, నేను అడిగింది ఏమైనా కొనికపోయినా నా సైడే ఉంటారు టెడ్డీ హ్యాపీ వాళ్ళు. సుదర్శన్ తిట్టడం స్టార్ట్ చేస్తారు, కొట్టడం స్టార్ట్ చేస్తారు, అట్లా చేస్తారనమాట. పాపం నాకు అలాంటప్పుడు ఇంకా నచ్చేస్తారు. కానీ సుదర్శన్కి బాధ వేస్తుంది, వీళ్ళిద్దరు ఏందబ్బా నా దగ్గర ఉన్నట్టే ఉంటారు, మళ్ళీ వాళ్ళ మమ్మీ సైడ్ మాట్లాడతారు అనేసి అనుకుంటా ఉంటాడు. టెడ్డీ ఒక్కటే నాతో సపోర్టివ్గా ఉంటుంది అనుకునేదాన్ని ఫస్ట్లో, కానీ హ్యాపీ కూడా ఫుల్ సపోర్ట్ అనమాట నాకు. సుదర్శన్తోనే ఉంటుంది కానీ నన్ను ఏం అననివ్వద్దు. ఇంకా ఈవినింగ్ ఏమంటే రెస్టారెంట్కి వెళ్దాము డిన్నర్కి అనేసి అని ప్లాన్ చేసాము. సో దానికి టేబుల్ బుక్ చేసేసుకున్నాం ముందే మేము. సో ఏ రెస్టారెంట్కి అనేసి చెప్తాను.
సో ఏ రెస్టారెంట్ కంటే లాంగ్ బోట్ అనేసి ఆ రెస్టారెంట్కి. ఇంతకుముందు మేము ఐరన్ హిల్కి వెళ్ళాము, మార్థలీలో ఆ బివరేజెస్ ఉంటాయి అనేసి చూపించాను కదా, దానికి ఫేమస్ అది అని. సేమ్ అలాంటి రెస్టారెంటే ఇది, ఇంకా బాగుంటుందంట. యాంబియన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, ఐరన్ హిల్ కంటే యాంబియన్స్ అంతగా ఏం బాగుండదు, బట్ ఇక్కడ ఫుడ్ బాగుంటుంది. మా ఫ్రెండ్స్తో వెళ్ళేసి వచ్చాను బుజ్జు అనేసి అనున్నాడు. సో అక్కడికి వెళ్దాం అనుకుంటే నేను అన్న మ్యారేజ్ డేకి వెళ్దాం బాబా, అక్కడ ప్లాన్ చేద్దాం అనేసి రెస్టారెంట్ అంటే చాలా క్యాజువల్గా ఉంటుంది అంకుల్. ఇక్కడ సిటీస్లో ఏమంటే అంటే వైన్ తాగే వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి వాళ్ళ పాటికి వాళ్ళు తాగుతూ అట్లా ఉంటారు. మామూలు ఫ్యామిలీస్ వెళ్తూ ఉంటారు. మేము లాస్ట్ టైం వెళ్ళాం కదా, నార్మల్ క్యాజువల్గానే ఉంటుంది. డీసెంట్గా మంచిగా ఉంటుంది, డీసెంట్ ఉంటుంది అంత టాప్ రెస్టారెంట్లో బెంగళూరులో. వాళ్ళు ఓన్గా అక్కడే వైన్ అంతా బియర్ అంతా ఓన్గా ప్రిపేర్ అవుతాయి, మిషన్స్ అంతా అక్కడే ఉంటాయి. అక్కడే అంకుల్, అక్కడే ప్రిపేర్ అయ్యి వాళ్ళు చేసి ఇస్తారు. సినిమా లాగా ముందుకు షాపులు సినిమా హాల్ సినిమాలో లాగా ముందు కూర్చొని తాగుతారు, షాప్ లాగా ఉంటుంది, ఇలా అంటూ ఉంటారు. అట్లా ఉంటుంది అంకుల్. అలా కూడా ఉంటుంది అంకుల్. మనం కూర్చునే ఏరియా బట్టి ఉంటుంది అంకుల్. కొన్ని స్మోక్ ఏరియా ఉంటుంది, నాన్ స్మోకింగ్ ఏరియా ఉంటుంది అట్లా. మేము ఐరన్ హిల్కి వెళ్ళాము, అక్కడ అలా ఉంటుంది, బాగా దగ్గరగా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ఇంకా డాడీ వాళ్ళు ఎప్పుడు అలాంటి రెస్టారెంట్స్కి వెళ్ళి ఉంటారు కదా, అందుకే సుదర్శన్ ముందే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత డాడీ వాళ్ళు షాక్ అవ్వకుండా ఉండాలి అనేసి. అంటే నార్మల్గా ఫ్యామిలీస్ అంటే అలాంటి రెస్టారెంట్స్కి వెళ్ళాం కదా, కానీ బెంగళూరులో అలాంటివన్నీ కామన్. సో కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటారు కదా, సో అట్లాంటివి కూడా అంతే. ఒక్కసారి వెళ్ళేసి వస్తాం, జస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఆల్వేస్ వెళ్ళాం. లాంగ్ బోర్డ్ లుంగి బోట్. సో ఇదే అనమాట రెస్టారెంట్. అటు సైడ్ ఆపోజిట్లో కొద్దిగా ముందుకు వెళ్ళామంటే మార్థలీలోనే అక్కడే ఐరన్ హిల్ ఉంటుంది. ఇంతకుముందు వెళ్ళున్నాను, చూపించాను మీకు, ఇది చూసారో లేదో బ్లాగ్ మరి. సో ఇప్పుడేమంటే లాంగ్ బోట్. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ బయట యాంబియన్స్ అంతా చాలా బాగుంది. ఇంకా డే టైంలో ఇంకా బాగుంటుంది అనిపించింది. ఇంకా నైట్సే మామూలుగా ఇలాంటి రెస్టారెంట్స్ చాలా బాగుంటుంది, కాకపోతే వార్మ్ లైట్స్ ఉంటాయి కదా, సో అక్కడ సరిగా వీడియోస్ ఫొటోస్ సరిగా రావు. నేను ఫొటోస్ వీడియోస్ మంచిగా తీసుకోవాలనేసి ఇంకా మంచిగా డ్రెస్సింగ్ చేసుకొని వచ్చాను, కానీ ఇక్కడ మాత్రం లైటింగే లేదు. ఈ లైటింగ్ అసలు ఆ కలర్సే మంచిగా కనిపించవు. ఇంకా కింద ఏమంటే అంతా స్మోక్ చేసేవాళ్ళు, డ్రింక్ చేసేవాళ్ళు, సో అంతా ఉంటారు. మనం కూడా వెళ్ళి కూర్చోవచ్చు, ప్రాబ్లం లేదు, కానీ మాకు బాగుండదు ఫ్యామిలీ అన్నట్టుగా వేరే టేబుల్ కావాలి అనేసి బుక్ చేసుకుంటే మాకు సెకండ్ ఫ్లోర్లో ఉంది చూడండి అనేసి అన్నారనమాట. సో జస్ట్ ఇంకా ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఆ మెషిన్స్ కూడా ఉంటాయంట, వైన్ బియర్, సో అవన్నీ ఇక్కడే ప్రిపేర్ చేస్తారంట. సో అవంతా మా సుదర్శన్ చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఇలా ఉంటుంది అనేసి. ఇక్కడ కిందే చాలా బాగా నచ్చింది, ఇంకా పైన ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాము. ఇలా డ్రింక్స్ తీసుకుంటారనే కానీ వల్గర్గా అట్లా ఏమీ ఉండదు, చాలా డీసెంట్ పీపుల్ వస్తారు, చాలా డీసెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ మమ్మీని చూసారా, మమ్మీ రెస్టారెంట్కి కూడా వచ్చేసింది సర్జరీ చేసుకొని. ఫస్ట్ టైం మాల్కి వెళ్ళింది, ఇప్పుడు వచ్చేసి రెస్టారెంట్కి కూడా వచ్చేసింది. ఇంకా ఇలాంటి రెస్టారెంట్స్కి ఏమంటే మనం ముందే టేబుల్ బుక్ చేసేసుకోవాలి, లేకపోతే దొరకదు మనకి. ఇంకా హ్యాపీగా లిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి మమ్మీకి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు. సో తనేమంటే సెకండ్ ఫ్లోర్లో ఉంది చూడండి, ఫ్యామిలీస్కి బాగుంటుంది అక్కడ అనేసి చెప్పింది. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం అనేసి, ఇక్కడ కూడా చాలా బాగుంది చెప్పాను కదా, కానీ ఎందుకులే సెకండ్ ఫ్లోర్కే వెళ్ళిపోదాం అనేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇంకా టెడ్డీకి అయితే ఆ డ్రెస్ చాలా నచ్చేసింది. ఏమంటే మొన్న మాల్కి వేసుకుంది కదా, ఇంకోటి వేసుకోరా ఇప్పుడు ఎందుకంటే, లేదు ఇదే వేసుకుంటాను, కోఆర్డ్ సెట్స్ అంటారు కదా, సో అట్లాంటిది మోడల్ అనమాట, చాలా బాగుంది. సో ఇంకా పార్టీ వేర్ బాగుంటుందిలే అనుకున్నాము. సో సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. సెకండ్ ఫ్లోర్కి రాగానే ఏమంటే ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది. ఇంకా అదొక రకమైన స్మెల్ వచ్చింది. సో ఇది బాగాలేదబ్బా ఇక్కడ కూర్చోవద్దు అనేసి అనుకున్నాం. ఇంకా సుదర్శన్ ఏమంటే సరే కిందకి వెళ్తాను, కిందకి వెళ్ళేసి నేను అడుగుతాను కింద ఏమైనా దొరుకుతుందేమో టేబుల్ చూద్దాము, ఇక్కడ బోరింగ్గా ఉందన్నమాట,
ఏమంతగా బాగా అసలు ఆ అంబియన్స్ ఫీల్ అవ్వేలాగా కూర్చుంటే బాగుంటుంది కదా, అసలు అదే లేదు. ఇంకా సుదర్శన్ మాట్లాడొస్తాను చెప్పేసి కిందకి వెళ్ళేసరికి ఏమంటే నేను ఇంకా జస్ట్ షూట్ చేద్దాం అనుకున్నాను. తర్వాత వాళ్ళని అడిగితే ఇక్కడ కూర్చోవచ్చు, బయట కూడా ఉంది ప్లేస్ మీకు, అట్లా అవుట్ సైడ్ కూర్చుంటే కూర్చోవచ్చు అనేసి ఇవన్నీ చూపించారు. ఇక్కడ ఉన్నా కానీ కింద ఉన్నంత అంబియన్స్ లేదన్నమాట, ఇక్కడ కొంచెం బోరింగ్గా ఫీల్ అయ్యాము. అందుకనేసి కిందకి వెళ్ళిపోద్దాము కింద ఫ్లోర్లో అనేసి. ఇంకా సుదర్శన్ ఫోన్ చేసి రమ్మన్నాడు అనమాట మమ్మల్ని, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేయండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అనేసి అన్నాడు. సో మేము అందరం ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత వావ్ అనిపించింది, చాలామంది ఉన్నారు, చాలా బాగుంది. ఇంకా ఒక టేబుల్ ఉండింది మా అందరి కోసము. కాకపోతే మా బ్యాడ్ లక్ ఏమంటే కరెక్ట్గా టేబుల్ దగ్గర ఒక లైట్ లేదనమాట. ఆ లైట్ కూడా ఉంటే ఇంకా మంచిగా గ్లోగా ఉండుంటామే అనిపించింది. సో ఒక లైట్ ఆన్ అవ్వలేదు. ఇంకా మమ్మీ డాడీ ఒక సైడ్ కూర్చున్నారు, హ్యాపీ సుదర్శన్ ఒక సైడ్, ఇంకా నేను టెడ్డి మా సైడే లైట్ లేనిది. ఇంకా అక్కడ ఒక స్కానర్ ఉంటుంది, మన ఫోన్లో స్కాన్ తీసుకొని అప్పుడు మెనూ అంతా కనిపిస్తుంది, మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్ బాగాలే ఉంది, గ్లాస్ బాటిల్. ఐరన్ హిల్లో కూడా ఇచ్చారు. సుదర్శన్ ఏమంటే ఐరన్ హిల్లో ఇచ్చిన వాటర్ బాటిల్ బాబా ఇంటికి తీసుకెళ్ళొచ్చా ఇది గ్లాస్ బాటిల్ అంటే, లేదు బుజ్జు ఇక్కడే పెట్టేసి వెళ్ళాలి అన్నాడు. అప్పుడు అందుకనేసి తీసుకొచ్చుకోలేదు. ఇంకా ఇది కూడా అట్లేమో అనేసి అనుకున్నాము, కానీ లేదు తీసుకెళ్ళచ్చు అని తెలిసిందన్నమాట దాని తర్వాత. ఇంకా సుదర్శన్ మా అందరికి ఏమేమి కావాలి, ఇంకా సుదర్శన్ ఇంత ముందు వచ్చినప్పుడు ఏమేమి తినున్నాడు, ఏది బాగుంటుంది, సో అవన్నీ ఆర్డర్ చేసేస్తూ ఉన్నాడు. ఇంకా వీళ్ళు ఏమంటే లాస్ట్లో మిల్క్ షేక్స్ అంట, ఐస్ క్రీమ్స్ అంట, అవి కూడా. ఇక్కడ ఇలాంటి ప్లేసెస్కి ఏమంటే పిల్లలకి చాలా హ్యాపీ వేస్తుంది, భలే ఎంజాయ్ చేస్తారు. ఫిష్ అంకుల్ తందూరి పాంప్లెట్ చెప్తా ఉంటుంది. ఇంకా సుదర్శన్ ఏమంటే డాడీ వాళ్ళ ఫోన్లో స్కాన్ చేసి మెనూ చూడండి అంకుల్, ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ చేద్దాము అనేసి అన్నాడు అనమాట. అందుకే ఇంకా మమ్మీ డాడీ కూడా చూసుకొని ఆర్డర్ చేసుకుంటున్నారు, ఏది కావాలి చూస్ చేసుకున్నారు. డాడీ ఇంకా ఫిష్ తప్ప ఇంకేమీ తినరు, ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ కావాలి అంటూ ఉంటారు. సో ఇలాంటి దగ్గర వచ్చినప్పుడు అంతా ఇంకా ఫిష్ అంటే తింటారు, అది కూడా కొద్దిగా తింటారు. ఇంకా ఇక్కడ ఏమంటే కొద్దిగా ఇవ్వరుగా, ఇంకా సరే మన అందరం కూడా తిందాము అన్నట్టుగా ఓకే ఫిషే తీసుకుందాము, పాంప్లెట్ ఫిష్ ఉంది కదా, సో అది అడిగారనమాట. ఇంకా మమ్మీ ఏమంటే ఇప్పటి వరకు ఫిష్ ప్రాన్స్ ఏది తినలేదు, ఇంకా స్టిచెస్ ఇప్పేశారు. సో ఇప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది, తినొచ్చు కదా అనేసి అనిపించింది. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఫిష్ స్టార్టర్, ఇంకోటి నార్మల్ ఒక స్టార్టర్, ఒకటి పాంప్లెట్ ఫిష్, 2 ఆర్డర్ చేశారనమాట, తందూరి పాంప్లెట్. సో ఇంకా ప్రాన్స్, గ్రిల్ ప్రాన్స్ అనేసి ఏదో తెప్పించాడు. ప్రాన్స్ అయితే చాలా బాగుండింది, ఫిష్ కూడా బాగుండింది. దాని తర్వాత మళ్ళీ చికెన్ స్టార్టర్ ఒకటి తెప్పించాడు, అది కూడా బాగుండింది. ఇంకా ఫస్ట్ టైం అంటే చికెన్ రాలేదు, ఓన్లీ ఫిష్ ప్రాన్స్ ఇచ్చారు. ఇంకా మమ్మీ ఏమో తినదో తెలియలేదు. సో ఒక్కటి తినమ్మా ఏం కాదు అని సుదర్శన్ బలవంతంగా పెట్టారు. ప్రాన్స్ కూడా పెట్టాడు, ప్రాన్స్ వద్దులే తినను అనేసి అంటామండి. సరే ఫిష్ అయినా తిను మమ్మీ అనేసి ఫిష్ తినిపించేసాము. సో ఫస్ట్ టైం అనమాట సర్జరీ తర్వాత, ఏం కాదులే మమ్మీ తిని చూడు ఏమైనా అవుతుందేమో చూద్దాము, అయిన తర్వాత తినకుండా స్టాప్ చేద్దాంలే ఏం కాదు అనేసి అన్నాను. ఇంకా అలా తినిందనమాట. ఇంకా తర్వాత చికెన్ తీసుకొచ్చారు, చికెన్ స్టార్టర్ ఒకటి. సో అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. పోతే మ్యూజిక్ లవర్స్ ఉంటారు కదా, సౌండ్ ఎక్కువ పెట్టుకొని గల్బాగా అంటే ఉండడం అంటే ఇష్టం. సో అట్లాంటి వాళ్ళకి ఇలాంటి రెస్టారెంట్ చాలా నచ్చుతాయి. సో మన మాటలు మనకే వినిపించదు, గట్టిగా మాట్లాడుకోవాలి, ఒకరికొకరము అరుస్తా మాట్లాడేసరికి సగం ఎనర్జీ పోతుంది అనమాట, అట్లా ఉంటుందన్నమాట మ్యూజిక్ అంతా. అట్లా మా మమ్మీకి అస్సలు ఇష్టం. మా డాడీ కొద్దిగా సేపు ఏదైనా మూవీ పెట్టుకొని లౌడ్గా పెట్టుకుంటేనే మా డాడీని తిడతా ఉంటుంది, ఫస్ట్ స్టాప్ చేయండి తలనొప్పిగా ఉంది అంటే, బీపీ ఉంది కదా మమ్మీకి, అందుకనేసి అట్లా. ఇంకా ఇక్కడైతే ఇంకా ఎంత పెద్ద సౌండో చెప్పలేను, నాకే హెడేక్ వచ్చేసింది అనమాట, అట్లా ఉండింది. అబ్బా చాలా గోలగా ఉండింది, అదొకటి నచ్చలేదు. ఇంకా అంతా బాగుంది. ఇంకా సుదర్శన్ ఇక్కడ ఇలాంటి దగ్గర అంతా అంతే అంకుల్, ఇట్లనే ఉంటుంది అంకుల్, మ్యూజిక్ చాలా లౌడ్గా ఉంటుంది అనేసి అన్నారు. ఇంకా మేము ఏమైనా ఆర్డర్ చేసుకోవడానికి కూడా ఆ సర్వర్తో ఏదైనా చెప్పాలన్నా కానీ అస్సలు వాళ్ళకు కూడా వినిపించదు, దగ్గరకు వచ్చి మళ్ళీ వింటున్నాడు. అలా మనదేనా ఇది మంది కాదు. ఇంతకు ముందు ఏమైందంటే ఒకటి మేము ఆర్డర్ చేయలేదు స్టార్టర్, వాళ్ళు ఇచ్చేశారు. సో నెక్స్ట్ స్టార్టర్ వచ్చింది, అది కూడా మంది కాదేమో అనుకున్నాము, కానీ అది మనమే ఆర్డర్ చేసింది అనేసి అనుకున్నాము. సో యాక్చువల్గా అయితే వేరే వాళ్ళు అయితే మేము ఆర్డర్ చేయలేదు, అంటే మేము తినేసామన్నమాట, మేమే ఆర్డర్ చేసుకున్నాము అనేసి. మా మిస్టేక్ కూడా ఉంది, లేదంటే మాది కాదు అని చెప్పుంటాం మేము. సో అట్లా జరిగిపోయిందనమాట. ఇంకొకటి తీసుకొచ్చారు ప్రాన్స్దే, అదేమంటే మేము ఆర్డర్ చేయలేదు అనేసి అనుకున్నాం. మళ్ళీ సుదర్శన్ లేదు ఇది మందే ఆర్డర్ చేసాము అని చెప్తా ఉన్నాడు. ఇంకా
ఇంకా మాక్టైల్స్ తెప్పించాడు మా సుదర్శన్. ఇంకా ఆంటీ కాదు మా మమ్మీకి ఒకటి తెప్పించాడు, ఇది బాగుంటుంది అమ్మకి, ఇది బాగుంటుంది అనేసి. మా మమ్మీ కొంచెం పుల్లగా ఉంటే కూడా ఈ మధ్య తాగడం లేదు, తినడం లేదు, అది ఎందుకో తెలియదు. నేను ఇంత తాగలేనమ్మా, నేను హాఫ్ తాగుతాను అంటా ఉంది. ఫస్ట్ టేస్ట్ చూడు మమ్మీ అన్నాను, నచ్చలేదు పాపం, పుల్లగా ఉంది, చల్లగా ఉంది అనేసి అనింది. ఇంకా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందంట. మా సుదర్శన్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే టేస్ట్ చేశారంట, ఇది చాలా బాగుంటుంది బుజ్జు, టేస్ట్ చేయి నువ్వు, మమ్మీకి కూడా ఇది కావాలంటే టేస్ట్ చేస్తుంది, మమ్మీకి నచ్చితే అదే ఇవ్వు అంటే, మమ్మీ నాకేమీ వద్దమ్మా, నాకు తలనొప్పి వచ్చేస్తుంది, ఏం తాగండి నేను, మీరు తాగండి అని చెప్పింది. సో అలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. కాకుండా బాగా ఇంకైతే నచ్చలేదు, అదే బాగుంటుంది. ఏంద్రా అది ఐస్ రా. సో స్టార్టర్స్ అంతా కంప్లీట్ చేసేసాము, చాలా బాగున్నాయి, చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా నచ్చింది. ఆ మ్యూజిక్ ఒక్కటి లేకపోతే చాలా బాగా అనిపించింది అనమాట, అదొక్కటే. ఇంకా మాకు ఫుడ్ సర్వ్ చేశారు కదా, సో అతనికి ఏమంటే ఒక వీడియో ఒక పిక్చర్ తీయమంటే పాపం తను హెల్ప్ చేశారు, అందరికి తీసుకుంటా ఉంటారు అట్లా. సో అలా మేము కూడా తీసుకున్నాము. ఇంకా ఇలా నేను సుదర్శన్ డాడీ మమ్మీ వాళ్ళ ఏజ్కి వచ్చేసామంటే ఎలా ఉంటామో అనిపించింది ఒకసారిగా నాకు. ఇంకా డాడీకి నచ్చిన ఫిష్ వచ్చేసింది. ఇంకా ఇది ఏమంటే తందూరి పాంఫ్లెట్ ఫిష్ అనుకుంటాను ఆర్డర్ చేసింది, గ్రిల్డ్ తెలీదు, కానీ డాడీకి మాత్రం నచ్చలేదు. అదేమంటే అసలు టేస్ట్ లేదనమాట, నార్మల్గా నాకు అసలు ఆ ఫిషే నచ్చదు. ఇంకా అప్పటికి డాడీ కొంచెం తిని నాకు కొద్దిగా ఇచ్చారు. ఇంకా యాపీ స్ట్రా చూస్తాడు, అది చూసి వీడియో తీస్తుంటే దాచిపెట్టేసింది. పో అమ్మా నువ్వు ఇలాంటివన్నీ తీస్తావు అంటా ఉంది. వాడి స్ట్రా అసలు జ్యూస్ తాగిందా, స్ట్రా నవ్వలిందో నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఇప్పుడు స్టార్టర్స్ అయిపోయాయి, జ్యూసెస్ అయిపోయాయి. ఇంక ఇప్పుడు కొద్దిగా ఎత్తి పెట్టుకున్నాము. ఏమంటే ఇంకా టెడ్డీ కోసం బిర్యానీ ఆర్డర్ చేశాడు మా సుదర్శన్. దాని తర్వాత మమ్మీ డాడీ కోసము వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాడు. ఇంకా నాకు సుదర్శన్కి ఏమంటే బటర్ నాన్ ఆర్డర్ చేస్తాను, చికెన్ కర్రీ ఆర్డర్ చేశాడు. ఇంకా యాపీకి కూడా ఈ ఫ్రైడ్ రైసే అనమాట, వెజ్ ఫ్రైడ్ రైస్ యాపీకి, మమ్మీకి, డాడీకి, వీళ్ళ ముగ్గురికి. ఇంకా అతను చెప్పాడు నేను సర్వ్ చేస్తాను సార్ అనేసి. మా సుదర్శన్ ఎక్కడ వింటాడు, వద్దులేని మేము సర్వ్ చేసేసుకుంటాము అనేసి స్టార్ట్ చేశాడు. మా సుదర్శన్గా సర్వ్ చేస్తున్నాడు అంతా అందరికీ. ఇంకా బటర్ నాన్, ఇంకా బిర్యానీ, సో అవన్నీ నాకు అసలు ఇంకా తినబుద్ధి కాలేదు. ఆ స్టార్టర్స్తోనే 4-5 స్టార్టర్స్ ఏమో తెప్పించాడు. సో దాంతోనే కడుపు నిండిపోయింది. ఇంకా మళ్ళీ బిర్యానీ సరిగా తిండి కొద్దిగా తినింది, అది ఇంకా పార్సల్ చేసుకుందాంలే అనుకున్నాము, ఇంటికి తీసుకెళ్దాం అనేసి. మమ్మీ కోసం వచ్చేసి స్ట్రాబెర్రీ స్కూప్ ఆర్డర్ చేశారు, ఐస్ క్రీము. మమ్మీకేమో తినదు అనేసి, వద్దు చిన్నది చాలు అనేసి, మమ్మీకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టము. సో అది ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళకి ఏమంటే ఇద్దరికి ఒక్కటేలా కనిపిస్తాయి, అది ఏదో తెలియదు, చాక్లెట్ విత్ ఆర్డర్ చేసుకుంటారు, కానీ డిఫరెంట్ నేమ్స్ అనమాట రెండింటికి. సో రెండు డిఫరెంట్ అంట మరి, కానీ సేమ్గా ఉన్నాయి. మళ్ళీ టేస్ట్ చూసుకుంటారు ఒకరికొకరు. అప్పుడు ఏమంటే నీది బాగుంది డీకా, నీది బాగుంది హ్యాపీ అనేసి చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా టెడ్డీ ఏమంటే ఫస్ట్ అది మళ్ళీ వాళ్ళకి చాక్లెట్ ఇష్టం కదా, మాకు కూడా తినిపిస్తారు ఆ చాక్లెట్. పాప సుదర్శన్కి ఇష్టం లేదు, అయినా టేస్ట్ చేస్తాడు. ఇంకా నాకు కూడా తిను అంటారు. నేనేమంటే ఈ మధ్య కూల్ డ్రింక్స్ అట్లాంటివి కొంచెం ఆపేస్తున్నాను ఈ మైగ్రేన్ వల్ల. మళ్ళీ ఏమంటే స్టార్ట్ చేశాను, ఆఫ్టర్నూన్ తాగాను కూల్ డ్రింక్ ఒకటి, బిర్యానీ తింటూ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏదో జ్యూస్ మిల్క్ షేక్ లాగా ఉంది గ్రేప్ది, సో అదొకటి తాగాను. మళ్ళీ నాకు ఎక్కడ హెడ్ఏక్ వస్తుందని టెన్షన్గా ఉండింది. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు. నేను అనుకున్నాను ఎంతబ్బా ఇంత పెద్ద ఇచ్చారు, వీళ్ళు తినగలుగుతారా, వేస్ట్ చేస్తారు అంటే. ఇంకేదైనా కప్స్ లాంటివి ఇస్తే కార్లో కూడా కూర్చొని తింటా వస్తూ ఉంటారు మామూలుగా. ఇంకా ఇలా ఇచ్చేస్తారు కదా జార్స్లో. ఇంకొకటి ఏమంటే ఈ జార్స్ చూస్తే గుర్తుకొచ్చింది, మన కిచెన్ క్లీనింగ్ అప్పుడు ఏం జరిగింది తెలుసా, ఈ జార్స్ అని నా దగ్గర ఉన్నాయి. అప్పుడు డీమార్ట్లో కొనుక్కున్నాను, కలర్స్ అంటే
రెడ్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి ఉండాలి, టెడ్డీకి ఒకటి, హ్యాపీకి ఒకటి అనేసి. అక్కడ చాలా వరకు బయట పెట్టేశారు కదా సామాన్లన్నీ. సో వాటిలో మంచి నేను ఐకియాలో తీసుకున్న జార్ ఒకటి, ఇంకోటి మీకు గుర్తుందా కౌంటర్ టాప్ పైన ఇట్లనే హ్యాంగ్ చేసి ఉంటాను కప్స్. సో అవన్నీ పడేశాడు మా సుదర్శన్. అసలు అంటే తెలియకుండా ఒక కవర్లో పెట్టున్నాడంట. సో అది కవర్ బయట పెట్టేశాడు. ఆ కవర్లో మళ్ళీ సర్దుకుందాంలే అనుకున్నాను నేను. మళ్ళీ అవి కనిపించనే లేదు. అంత గందరగోళం అయిపోయింది. అది గుర్తుకొచ్చినప్పుడు అంత భలే బాధ చేస్తుంది అసలు. మంచి ఇచ్చేసావు బాబా నువ్వు అంటూనే ఉంటాను. ఇప్పుడు కూడా ఐస్ క్రీమ్స్ తింటా ఉంటే అది గుర్తుకొచ్చింది. ఇంకా ఈ రెస్టారెంట్ పేరు ఏమంటే లాంగ్ బోట్ కదా. సో అక్కడ బోట్ ఉంది, దాని వీడియో షూట్ చేయలేదు, ఇంతసేపు ఉన్నాను అనేసి మళ్ళీ కొంచెం బ్యాక్కి వెళ్ళి దాని వీడియో షూట్ చేసుకొని ఇంకా అంతే, ఇంకా బయలుదేరేసి వెళ్ళిపోతున్నాము. ఇంకా మమ్మీకి ఏమంటే ఇంటి దగ్గర నుండి ఇక్కడికి రావడానికి 45 మినిట్స్ పట్టింది. మళ్ళీ 45 మినిట్స్ అయింది వెళ్ళడానికి. సో దానికి ఏమంటే మమ్మీకి కొంచెం పాపం కాలు నొప్పి వచ్చింది. సర్జరీ చేశారు. ఆ లెగ్ పెయిన్ రాలా, ఇంకో లెగ్ కొంచెం పెయిన్ అంటే దానికి తిమ్మిరి పట్టడం అలా జరిగిందనమాట. సో అప్పుడే లాంగ్ జర్నీ చేయకూడదు అనేసి మళ్ళీ అనుకున్నాము. అయినా పర్వాలేదు అంటే ఇంకొక లెగ్ కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది, దానికి ఇంజెక్షన్ వేయించాలి అనుకుంటా ఉన్నాం కదా. సో అట్లా పాపం కొంచెం బేర్ చేసింది. ఎక్కువ కూర్చోకూడదు, ఎక్కువ నుంచోకూడదు, ఎక్కువ వాక్ చేయకూడదు. సో అన్నీ లిమిట్గా చేయాలన్నమాట. సో అంతే, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మా వెడ్డింగ్ యానివర్సరీ చాలా బాగా జరిగింది అనిపించింది. మార్నింగ్ అంతా కొంచెం డల్గా ఉన్నాం, మళ్ళీ రాను చాలా బాగా జరిగింది. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.